బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి మహాత్మా జ్యోతిబా ఫూలే 199వ జయంతి సందర్భంగా శుక్రవారం జనసేన పార్టీ ఆధ్వర్యంలో నెల్లూరు నగరంలోని జ్యోతిబా ఫూలే విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ నాయకులు మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల ఆశా జ్యోతి సాంఘిక సంస్కర్త జ్యోతిబా ఫూలే జయంతి సందర్భంగా జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఈ రోజు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించామన్నారు. జ్యోతిరావు పూలే జీవితమంతా బడుగుల కోసం తపించిన మహోన్నత వ్యక్తి అన్నారు. ఆయన అడుగు జాడల్లోనే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పయనిస్తూ బడుగుల అభివృద్ధి కోసం శ్రమిస్తున్నాడన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు అభివృద్ధి చెందేందుకు అనేక సంస్కరణలు తీసుకొస్తున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ అన్నారు. జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాలు అభివృద్ధి కోసం నిరంతరం పోరాటం చేసిన మహోన్నత వ్యక్తి జ్యోతిబా ఫూలే అని, ఆయనను భారతదేశ వ్యాప్తంగా నేడు ప్రతి ఒక్కరూ కొనియాడుతున్నారంటే ఆయన చేసిన సేవలు అని అన్నారు. ప్రతి ఒక్కరం ఆయన అడుగుజాడల్లో పయనించాలని, ఆయన సంస్కరణలు అమలు చేసిన వాడే బడుగు బలహీన వర్గాలు అభివృద్ధి చెందుతాయన్నారు. పేదల కోసం ఎన్నో పోరాటాలు చేసిన మహా గొప్ప ధీరుడు అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. జ్యోతిరావు ఫూలే గారు 1827 11వ తేదీ ఏప్రిల్ 11 మహారాష్ట్రలోని పూణే గ్రామంలో జన్మించారు. ఆయన బడుగు బలహీన వర్గాల ఆత్మబంధువు. ఆయన సతీ సహగమనాన్ని, అదేవిధంగా వితంతువులకి ఒక దిశ ఏర్పాటు చేసిన వ్యక్తి జ్యోతిరావు ఫూలే గారు. ఆయన అడుగుజాడల్లో ఎస్సీలు, బీసీలు, మైనార్టీలు అందరూ పయనించారు. ముఖ్యంగా కూడా రాజకీయంగా ఎదిగేదానికి ఆయన స్ఫూర్తి జ్యోతిరావు ఫూలే స్ఫూర్తి. ముఖ్యంగా కూడా భారతదేశంలోనే మొట్టమొదటి బిరుదాంకితులు, మహాత్మా అనే బిరుదాంకితులు జ్యోతిరావు ఫూలే గారికి ఇచ్చారు. ముఖ్యంగా కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు జ్యోతిరావు ఫూలే గారిని గురువుగా పూజించాడు. అట్టడుగు వర్గాలని పైకి తీసుకొని వచ్చేదానికి ఆయన ఎంతో కష్టపడ్డాడు. ఆ రోజుల్లోనే అగ్రవర్ణాలు అతని మీద దాడి చేస్తే కూడా వాటికన్నీ లెక్క చేయకుండా కూడా నిలబడిన వ్యక్తి జ్యోతిరావు ఫూలే గారు. ఈ రోజు కూడా బీసీలు ఏకమయ్యి ఒక తాటి మీద నిలబడి చేయాల్సిన బాధ్యత అందరి మీద ఉంది. ముఖ్యంగా కూడా మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు బీసీలను, ఎస్సీలను, మైనార్టీలకు ముఖ్యంగా ప్రాధాన్యత ఇస్తున్నారు. జ్యోతిరావు ఫూలే అడుగుజాడల్లో నడిచే వ్యక్తి మా నమస్కారం. కుల వ్యవస్థ అంటరానితనం మీద అంతులేని పోరాటం చేసి స్త్రీ జనోద్ధరణకు కృషి చేసిన మహాత్ముడు జ్యోతిరావు ఫూలే. ఈ రోజున వారి జయంతి సందర్భంగా జనసేన పార్టీ శ్రేణులను కూడా వారి విగ్రహానికి మాలలు వేసి ఘన నివాళులు అర్పించాం. వారి స్ఫూర్తిని కొనసాగిస్తామని కూడా తెలియజేస్తున్నాను. సామాజిక న్యాయంతోనే అన్ని వర్గాలకి న్యాయం చేకూర్చగలమని చరిత్ర మరిచిపోయిన మహాత్ముడు జ్యోతిరావు ఫూలేని గుర్తు చేసిన మా మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ అప్పుడు ఇక్కడ విగ్రహాన్ని స్థాపించడం జరిగింది. నా తర్వాత ఎంతో మంది యువత జ్యోతిరావు ఫూలే గారి ఆశయాలు తెలుసుకోవడానికి ఇది మార్గదర్శకమైంది. దేశంలోనే అత్యధిక సీట్లు బీసీలకు కేటాయించిన ఘనత చిరంజీవి గారిది, ప్రజారాజ్యం పార్టీదని మరొకసారి తెలియజేస్తున్నాను. ప్రజారాజ్యం పార్టీనే ఈ రోజు జనసేన పార్టీగా రూపాంతరం చెందింది. మహాత్ముల ఆశయాలను మనం ముందుకు నడిపించాలి. ఆ రోజున జ్యోతిరావు ఫూలే గారు అంటరానితనం, అదేవిధంగా కుల వ్యవస్థను నిర్మూలించడానికి కృషి చేయడమే కాకుండా ఒక మహిళ విద్యావంతురాలు అవ్వాల్సిన అవసరతను తెలియజేసి తన భార్యనే మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయునిగా మార్చి స్త్రీలకు విద్యను అందించారు. ఒక స్త్రీ విద్యావంతురాలైతే కుటుంబం మొత్తం కూడా వివేకవంతురాలు అవుతుంది అని ఆదర్శప్రాయంగా నిలిచారు. ఈ రోజున వివక్ష లేని సమాజాన్ని స్థాపించడం, అదేవిధంగా బాల్య వివాహాలని నిర్మూలించడం, బాలికలకు చదువు గురించి నేర్పించడం, మహిళలను రాజకీయాల్లోకి తీసుకురావడమే మనం ఆ మహాత్ముకు ఇచ్చే స్ఫూర్తి మన భుజాల మీద ఉందని తెలియజేసుకుంటూ జ్యోతిరావు ఫూలే గారికి జయంతి సందర్భంగా నివాళులు అర్పిస్తూ వారి ఆశయాలకు అనుగుణంగా నడుస్తున్న పవన్ కళ్యాణ్ గారి బాటలో మీరు స్ఫూర్తిని మేము ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తున్నాను. జై జనసేన, జై.